బాపట్ల జిల్లాలో పాస్టర్ ఆనంద్ ఎస్సీ హోదా రద్దుపై ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటికే కలెక్టర్ వినోద్ కుమార్ కు జాయింట్ కలెక్టర్ కమిటీ నివేదిక అందింది. పాస్టర్ ఆనంద్ ఎస్సీ హోదా రద్దు చేయాలని అక్కల రామిరెడ్డి న్యాయ పోరాటం చేశారు. ఈ నేపథ్యంలో పాస్టర్ ఆనంద్ ఎస్సీ హోదా రద్దు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ విచారణ జరిపారు. జాయింట్ కలెక్టర్ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని ఫిర్యాదుదారు అక్కల రామిరెడ్డి వివరించారు. 5 ఏళ్ల తన పోరాటానికి ఫలితం దక్కబోతోందని చెప్పారు. తాను ఎస్సీ అని నిరూపించుకునేందుకు విచారణ కమిటీకి అన్ని ఆధారాలు అందించినట్లు పాస్టర్ చింతాడ ఆనంద్ వివరించారు. తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆనంద్ ఆశాభావం వ్యక్తం చేశారు. జేసీ గారు విచారణలో కూడా చింతాడ ఆనంద్ 2013లో అప్పటి తహసీల్దార్ గారికి బీసీసీ ఇవ్వమని చెప్పి అర్జీ పెడితే అప్పటి తహసీల్దార్ గారు ఇవ్వలేదంటండి. అది మొన్న జేసీ గారి విచారణలో క్లియర్ గా అండి చింతాడ ఆనంద్ గారు చెప్పారండి. అదే బేసిక్ చేసుకుని జేసీ గారు కూడా కలెక్టర్ గారికి పంపించారండి రికార్డు. కలెక్టర్ గారు అతనికి చింతాడ ఆనంద్కి 15 రోజులు టైం ఇచ్చారు. నిన్న 18తో తనకి 15 రోజులు అయిపోయింది. ఈ రోజు 19వ తారీఖుని ఫైనల్ గా ఈ రోజు చెప్తా ఉన్నారండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా తనకి క్యాస్ట్ రద్దు అవుతుందండి. బీసీసీ అయితే ఇస్తారండి. నాకున్నటువంటి నా తాత తల్లిదండ్రుల నుండి సంక్రమించినటువంటి ఆ ఎస్ఏ క్యాస్ట్ సర్టిఫికేట్లు ఈరోజు సబ్మిట్ చేశాను. నా స్టడీ సర్టిఫికేట్లు అన్ని కూడా మరి వాటన్నిటిలో కూడా ఎస్ఏనే ఉంది. నా విశ్వాసాన్ని మార్చుకున్నాను కానీ నా కులాన్ని మార్చుకోవడానికి నాకు అవ్వదు. నేను ఎప్పుడు మార్చుకోను, మారలేను కూడా. అలాగే నాకున్నటువంటి నా కుల సర్టిఫికేట్లు అన్ని కూడా చూపించాను. వాటన్నిటి ప్రకారం గౌరవ కలెక్టర్ వారు చక్కగా స్పందించి అవన్నీ పరిశీలన చేసి తప్పకుండా మీకు న్యాయం చేస్తామని చక్కగా మాట్లాడారు. నాకున్నటువంటి ఆ ఎస్సీ కుల సర్టిఫికేట్ యథావిధంగా ఇస్తారని మరి నాకు చాలా నమ్మకం కలిగింది.